అన్న ఇది కరెక్ట్‌గా ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు మీరు? ప్రభుత్వం ఏమో డిమాలిష్ చేసి తీరుదాం ఎందుకంటే మీకే ఇబ్బంది జరుగుతుంది ఈ చుట్టుపక్కల పరిసరాల్లో అని చెప్తున్నారు. ఉన్నామండి. 32 ఇయర్స్ నుంచి ఉన్నాం ఇక్కడ. విత్ ఆల్ అథెంటిక్ డాక్యుమెంట్స్, హుడా అప్రూవల్, హెచ్డిఎఫ్సి లోన్, ఖాతా అన్నటితో మేము చీట్ చేయలేదు, గ్రాబింగ్ చేయలేదు. 200 గజాలు ఇక 32 నెలల కిందట స్థలం కొని ఇల్లు కట్టుకున్నాం. మా కష్టార్జితం తప్ప. నేను ఫ్యాక్టరీలో పనిచేశాను, భారత్ ఎలక్ట్రానిక్స్లో. ఇప్పుడు ఇంత నాకు 70 ఏళ్ళు వచ్చినాయి. ఇప్పుడు ఇల్లు కొడుతుంటే మేము ఎక్కడ పోవాలి? అంటే మీకు 70 ఏళ్ళు అంటే దాదాపు 2-3 ప్రభుత్వాలను మీరు చూసి ఉంటారు ముందు వాళ్ళు ఎప్పుడైనా ఇటువంటి ఏమైనా చెప్పిరండి ఇటువంటి కూల్చేస్తామని? అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంటే ఉండిందండి. అప్పటికి వెళ్ళలేదా? ఏం తెలియదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పై నుంచి ఊడి పట్టినట్టు మమ్మల్ని అందరినీ ఇబ్బంది పెడితే మాకు నెల రోజుల నుంచి నిద్ర లేదు. ఎవరితో చెప్పుకోవాలి ఈ కష్టాలు మేము? ఇప్పుడు సడన్ గా ఇల్లు కూలు కొడితే మాత్రం మా ప్రాణాలనే ఇస్తాం కానీ ఇల్లు మాత్రం ఇవ్వం. అంటే మీకు ఏ విధంగా వచ్చిందని ఇన్ఫర్మేషన్? డిపిఆర్ కూడా రెడీ అయింది అన్నట్టు కూడా బాగా వార్తలు వస్తుంది. మీకు ఏ విధంగా తెలిసింది? ఎన్ని ఇళ్ళు పోతాయి అని చెప్పారు, ఎన్ని మీటర్ల దూరంలో పోతాయి? తెలియదండి. కరెక్ట్ ఒక్కొక్కరు ఒక రంగా చెప్తారు మీడియా ప్రకారంగా. మాకు ఇంకా తెలియదు. డిపిఆర్ కొడతా రాదు కూడా, మాకు అది కన్ఫర్మ్. మొత్తం ఎన్ని ఇళ్ళు ఉంటాయి ఇక్కడ? 125 ప్లాట్స్ అండి. 125 ప్లాట్స్. ఇప్పుడు దగ్గర దగ్గర 75 ఇళ్ళు ఉన్నాయి, 86 ఇళ్ళు ఉన్నాయి. అదే అంటే మూసి సుందరీకరణ చేస్తాం. మీకు వరదలు వచ్చినప్పుడు ఆ దోమల బెడద కూడా మీకు చాలా ఇబ్బంది ఉంటుంది అని చెప్పేసి ప్రభుత్వం మాట్లాడుతాం. లేదండి, అటువంటిది మేము నాగోల్లో చూసాము. నేను ఒక వారం 10 రోజుల కిందట వెళ్ళి చూసాము. ఇల్లు కూలగొట్టకుండా సుందరీకరణ బాగా చేశారు, పార్కులు అంతా చేశారు. అప్పుడు ఇల్లు కూలగొట్టలేదే, ఎంత బాగా చేశారు. అప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ ఉండొచ్చు, వాళ్ళు చేశారు. మీరు ఆ విధంగానే అదే పాలసీతో చేయండి. అదే ప్రభుత్వం మీలో డిమాలిష్ చేస్తాం, మీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తామని అంటే వెళ్ళే ఛాన్స్ ఉందండి? ఏం చెప్తారు ప్రభుత్వానికి? మేము వెళ్ళమండి, మాకు ఇదే కావాలి, ఇక్కడే ఉంటాం. ఏం చెప్తారండి ప్రభుత్వం చివరిగా? మేము ఇవ్వము, మా ఇల్లు కూలగొట్టద్దండి, మీరు ఈ ప్రతిపాదన మానుకోండి అని చెప్తాం. ఖచ్చితంగా డిమాలిష్ అయితే ఇక్కడ నుంచి ఖచ్చితంగా వెళ్ళాలి, ఎందుకంటే ఇక్కడ అసలు విలువ కూడా లేదు కాబట్టి మేము విలువ కట్టిస్తామంటున్నాం, మీరు ఎందుకు అక్కడ నుంచి కదలట్లేదని నిన్న ఉమెన్స్ డే సందర్భంగా కూడా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. ఎట్లా చూస్తారన్న? 2 things అండి. ఆ లేఅవుట్లు వేసింది కానీ అప్రూవల్స్ ఇచ్చింది కానీ గవర్నమెంట్, విచ్ ఇస్ ఎ సావరెన్ అథారిటీ, రైట్? ఇప్పుడు మళ్ళీ ఇంకొక సావరెన్ అథారిటీ కొన్నేళ్ల తర్వాత వచ్చేసేసి మేము దీనికి మూసి గాంధీ పేరు చెప్పేసి, గాంధీ సరోవర్ అనే ప్రాజెక్ట్ పేరు, తర్వాత మూసి పేరు చెప్పేసి ల్యాండ్ కబ్జా చేసేసి ఇది ఇల్లీగల్, దీంట్లో కట్టడానికి లేదు, దీని విలువ లేదంటే మళ్ళీ అగైన్ సావరెన్ గవర్నమెంట్. సో ఒకసారి ఇచ్చిన తీర్పు అప్రూవల్స్ని మళ్ళీ ఇంకొక సావరెన్ గవర్నమెంట్ మళ్ళీ కాదు, ఇది జీరో ఉంటే ఎంతవరకు కరెక్ట్? ప్రజాస్వామ్యంలో ఇది కరెక్ట్ కాదు. అందుకనే మేము ప్రజాస్వామ్యం విధంగా ప్రొటెస్ట్ చేస్తున్నాం. ఈరోజు ఈ డిపిఆర్ అనౌన్స్ చేయబోతున్నారని తెలుసుకొని మేము ఈ బ్లాక్ మాస్క్ వేసుకొని ప్రొటెస్ట్ చేస్తున్నామండి. సో మేము కోరుకునేది ఒకటే, మీరు ప్రజల వాణి వినండి. మీరు ఇచ్చిన అప్రూవల్స్తోనే ప్రజలు కట్టుకున్నారు, ఇవన్నీ ఇల్లీగల్ ల్యాండ్స్ కాదు. మీరు ముందుకెళ్లే ముందర ప్రజలతో ఒకసారి వచ్చి మాట్లాడండి. మిమ్మల్ని మూసీ క్లీనింగ్ చేయొద్దంటం లేదండి, మూసీ క్లీనింగ్ చేయండి. వి వెల్కమ్ యూ, రెడ్ కార్పెట్ వేసి వెల్కమ్ చెప్తాం. మాదే ఎగ్జాంపుల్, మాది సారన్ నగర్ కాలనీ తీసుకోండి, మాది హుడా అప్రూవ్డ్ కాలనీ అండి. 35 ఏళ్ళ నుంచి నాది కాలనీ. అప్పట్లో రూల్స్ అనుగుణంగా అది మూసా వాగు కాబట్టి దానికి 9 మీటర్స్ బఫర్ జోను. ఆ తర్వాత ఇది హుడా అప్రూవ్డ్ లేఅవుట్ కాబట్టి దానికి మళ్ళీ పార్క్ ఉండాలి కాబట్టి చూడండి, పార్క్ ఉన్నది. ఆ తర్వాత 40 feet రోడ్స్ ఉన్నాయి, తర్వాత కాలనీ ఉన్నది. నియర్లీ మూసా వాగు నుంచి తీసుకుంటే కనీసము 35 నుంచి 40 మీటర్ల తర్వాతనే ఇల్లులు స్టార్ట్ అయింది. అప్పుడు రూల్స్ ప్రకారం తీసుకుంది. ఈ రోజు మీరు వచ్చేసేసి కొత్త చట్టాలు తీసుకొచ్చేసాము, కొత్త జీవోలు ఇచ్చేసాము, 50 మీటర్లు 100 మీటర్లు అంటే మీరిచ్చిన తీర్పునే, మీరిచ్చిన అప్రూవల్స్నే మీరు వెనక్కి వెళ్తున్నట్టు అర్థం. సో మేము కోరేది ఒకటే, మేము మీకు సహకరిస్తాము, మూసిని క్లీన్ చేయండి, గండి మైసమ్మ దగ్గర నుంచి నీళ్లు తీసుకురండి, గోదావరి నీళ్ళు తీసుకొచ్చి క్లీన్ చేయండి, అక్కడక్కడ చెక్ డ్యామ్స్ కట్టండి, క్లీన్ చేయండి. కానీ మా నివాసాలు కూడా వాటితో పాటు ఉండొచ్చు. మీరు చేద్దాం అనుకునేది ఏంటి? మా నివాసాలను కూల్చేసేసి ఈ ల్యాండ్ని ఎకరాలు మళ్ళీ ఆప్షన్ పెట్టేసేసి దాన్ని మళ్ళీ రియల్ ఎస్టేట్ డెవలప్ చేద్దాం అనుకుంటున్నారు తప్ప యాక్చువల్ మూసింగ్ క్లీనింగ్ అయితే మాకు మూసా నుంచి మాకైతే 30 మీటర్ల వెడల్పు ఆల్రెడీ ఉంది, దీన్ని యూజ్ చేసుకోండి. వచ్చి ఇక్కడ ఇంకా మా పార్క్ ఆల్రెడీ ఉంది, దాంట్లో ఇంకా మీరు డెవలప్ చేస్తారా, ఇంకా ఫుట్పాత్ వేస్తామని కూడా వేయండి, మేమే అబ్జెక్షన్ చేయట్లేదు. కానీ మా ఇల్లు రక్షించండి. అది మీకు ఎన్ని ఫ్యామిలీస్ ఉంటాయి ఇక్కడ, ఎన్ని ఫ్యామిలీస్ ఉంటాయి, ఎన్ని పోతాయి అని చెప్తా ఉంది ప్రభుత్వం? ఇది గండిపేట నుంచి బాపుఘాట్ దాకా ఒక 10-12 కిలోమీటర్లు కదండి. ఆ తర్వాత హిమాయత్ సాగర్ నుంచి బాపు దాకా అదొక 10 కిలోమీటర్లు. మొత్తం కలిపితే సుమారు 23 నుంచి 30 కిలోమీటర్లు ఆ నేటిద సైడ్ చేద్దాం అనుకుంటున్నారు. సో దీంట్లో గండిపేట నుంచి
ఒక నోటిఫికేషన్ ఆల్రెడీ విడుదలైనది అప్ టు బాపుఘాట్ దాకా. దాంట్లో సుమారు వాళ్ళు 50 మీటర్ల బఫర్ జోన్ అని చెప్పేసి, తర్వాత అప్పుడు లింక్ రోడ్స్ అని చెప్పి ఒక 10 లింక్ రోడ్స్ కోసం నోటిఫికేషన్. వీటి పరిధిలోనే 10,000 కుటుంబాల పైనే ఉన్నాయి. ఇది కాక మళ్ళీ మధు పార్క్ రిచ్ వాళ్ళకి సపరేట్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ ఒక్క అపార్ట్మెంట్స్ టవర్స్లోనే 450 ఫ్యామిలీలు ఉన్నాయి. సో పర్ ఫ్యామిలీ ఎత్తుకొని మీరు 4-5 మనుషులు వేసుకున్నా కూడా ఇప్పటికే కొన్ని వేల మంది ఉన్నారు. ఇది కాక ఇంకా మళ్ళీ సెకండ్ ఫేజ్ లో బాపుఘాట్ నుంచి ఇంకా చాదర్ఘాట్ అట్టలేరని ఇంకా లక్షల కుటుంబాలు, అదైతే ఎప్పటి నుంచో ఎస్టాబ్లిష్ అయిపోయిన సిటీ. ఇన్ని కుటుంబాలని నాశనం చేసేసి మీరు గాంధీ పేరు చెప్పి గాంధీ ఆత్మకు శోభిస్తుందని చెప్తలుచుకున్నానండి.